ప్రత్యేక హోదాపై జగన్ నిన్న మాట్లాడాడు. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. గతంలో బీజేపీకి తనంతట తానుగానే మెజారిటీ ఉంది కనుక ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడు బీజేపీకి మెజారిటీ లేదు, తెలుగుదేశం పైన ఆధారపడి ఉంది కనుక ప్రత్యేక హోదా అడగాలి, ప్రత్యేక హోదా అడగకపోతే ఈ ప్రభుత్వాన్ని క్షమించరు అంటూ వ్యాఖ్యానించారు. సో ప్రత్యేక హోదా అంశం ఆధారంగా మళ్ళీ జగన్ ప్రతిపక్ష రాజకీయం మొదలు పెట్టబోతున్నాడు అని అర్థమవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి చెప్పిన రాజకీయ ప్రాతిపదిక నిజం. 2019లో మోడీకి ఏ పార్టీ మద్దతు అవసరం లేదు కనుక, ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతు అవసరం లేదు కనుక ప్రత్యేక హోదా పట్టించుకోలేదు. అందువల్ల జగన్ వాదన ఏంటంటే తాను ఏమీ చేయలేకపోయాను. ఎందుకంటే అంతకుముందు ఇచ్చిన హామీ ఏంటంటే 25 మంది ఎంపీలకు 25 ఎంపీలు ఇవ్వండి, ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను అన్నాడు. కానీ తనకు 22 మంది ఎంపీలు వచ్చినా కేంద్రం మెడలు వంచడానికి అవకాశం లేదు. ఎందుకంటే కేంద్రం చాలా ఎత్తు మీద ఉంది. సో వీళ్ళు ఎంత పట్టుకున్నా మెడలు పట్టుకునే అవకాశం లేదు. సో అందువల్ల నేను ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కదా, బీజేపీకి సొంతగా మెజారిటీ లేదు, అందువల్ల టీడీపీ పైన ఆధారపడి ఉంది, అందువల్ల ప్రత్యేక హోదా అడగాలి అంటారు. కానీ 2019కి ముందు 2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఏమన్నాడు? నిజమే, చంద్రబాబు నాయుడు ఏం చేయగలడు, ఆయన మీద మోడీ ఆధారపడలేడు కదా, మోడీకి సొంతగా మెజారిటీ ఉంది కదా, అందుకే చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తేలేకపోతున్నాడు, నేను అర్థం చేసుకోగలను అన్నాడు జగన్. అప్పుడు ఏమన్నాడు? నువ్వు ఎందుకు పోరాడతలేవు ప్రత్యేక హోదా గురించి, నువ్వు ఎన్డీఏ నుంచి బయటికి రా, అవిశ్వాస తీర్మానం పెడతా అని చెప్పి అవిశ్వాస తీర్మానం జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి దాడికి స్పందిస్తూ చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారు, అవిశ్వాస తీర్మానం పెట్టారు. అందువల్ల 2019లోనైనా 2014లోనైనా కేంద్రంలో రాజకీయ పరిస్థితుల్లో మార్పు లేదు. కానీ 2019లో తాను ప్రత్యేక హోదా పైన ఒత్తిడి తేలేకపోవటానికి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది కేంద్రంలో బీజేపీకి సొంతగా బలం ఉంది అని. మరి 2014 కూడా అదే పరిస్థితి కదా, అప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు టార్గెట్ చేశాడు? సో అందువల్లే అప్పుడైనా ఇప్పుడైనా తాను టార్గెట్ చేయదలుచుకున్న కనుక చేస్తున్నాడు తప్ప, ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. నిజమే, దేశంలో బీజేపీ పైన టీడీపీ ఆధారపడి ఉంది కనుక ప్రత్యేక హోదా తెచ్చుకోవచ్చు అంటారు. కానీ ఇప్పుడు కూడా ఒక రాజకీయ పరిస్థితి మనం మర్చిపోకూడదు. సో టీడీపీకి చెందిన 16 మంది, జనసేనకు చెందిన 2, ఈ 18 మంది ఎంపీలు మద్దతు ఉపసంహరించుకున్నా కూడా స్టిల్ ఎన్డీఏనే అధికారంలో ఉంటుంది. సో 272 కన్నా ఎక్కువనే ఉంటాయి. అందులోనూ ఇప్పుడు ఈ టీడీపీ జనసేన బయటికి వచ్చి ఇండియా కూటమితో కలిసినా ఇండియా కూటమి అధికారంలోకి రాదు. అందువల్ల ఇప్పుడు కూడా హెచ్చరిక జారీ చేసి, అల్టిమేటం జారీ చేసి మోడీ ప్రభుత్వాన్ని తుమి తేల్చుకునే పరిస్థితిలో కేంద్రంలో రాజకీయాలు ఏమీ లేవు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి చెప్పినంత సులభం ఏమీ కాదు. ఇప్పుడు ఫైట్ చేసి తెచ్చుకోవడం, ఉన్నంతలో ప్రెషర్ పెళ్లి చేయాలి, పర్సువేషన్ ఉండాలి, రాజకీయ ఒత్తిళ్లు తేవాలి, ఎంత మేరకు ఆంధ్రప్రదేశ్ సహకారం అందితే అంత మేర సహకరించాలి, ప్రత్యేక హోదాపై కూడా కేంద్రం పైన ఒత్తిడి తేవాలి. కానీ మౌలికంగా రాజకీయ పరిస్థితులు మారిపోయాయి కనుక ఇక ప్రత్యేక హోదా ఇస్తేనే మేము మద్దతు ఇస్తాం, ఇవ్వకుంటే మేము మద్దతు ఇవ్వం అనే పరిస్థితుల్లో టీడీపీ కూడా ఉందా అనేది క్వశ్చన్ మార్క్. అయితే జగన్మోహన్ రెడ్డికి అవకాశం మాత్రం వచ్చింది. నేనంటే అప్పుడు నాకు 22 మంది ఎంపీలు ఉన్నా నేనేం చేయలేకపోయాను, ఎందుకంటే కేంద్రంలో బీజేపీకి మంచి మెజారిటీ ఉంది. ఇప్పుడు మీకున్నాయి కదా, 21 మంది ఎన్డీఏ గెలిచారు కదా, ఇప్పుడు మీరు తేండి అని అడగటానికి అవకాశం ఉంటుంది. కానీ రియాలిటీ ఏంటంటే ఈ 10 ఏళ్లలో టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పట్ల మెతక వైఖరి అనుసరించాయి. టీడీపీ ఒక 1 ఇయర్ ధర్మ పోరాటాల సందర్భం మినహా
ఎన్డీఏతో కలిసింది. ఈ లాస్ట్ 5 ఇయర్స్లోనైతే టీడీపీ వైసీపీ కలిసే కేంద్రంలో ఉన్న బీజేపీకి మద్దతు ఇచ్చాయి. రాబోయే 5 ఏళ్లలో కూడా అదే జరుగుతుంది. మీరు చూస్తున్నాను, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు అంశాల వారీగా మేము మద్దతులు ఉంటాయి అని. అంటే అర్థం ఏంటి? తన ప్రత్యర్థి అయిన తెలుగుదేశాన్ని అధికారంలోకి తేవటానికి సహకరించిన, ఎన్డీఏలో టీడీపీని చేర్చుకున్న బీజేపీ పట్ల వైసీపీ వైఖరి మారదు. ఎందుకంటే దానికి వేరే కారణాలు ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ ఉంది, ఈడీలు సిబిఐలు ఉన్నాయి. అందువల్ల ఇప్పటికి కూడా కేంద్రాన్ని ప్రశ్నించాడు ప్రత్యేక హోదా గురించి. ఇవ్వని మోడీని కాదు, తేని చంద్రబాబు నాయుడిని జగన్ ప్రశ్నిస్తాడు. సరిగ్గా ఇదే పని చంద్రబాబు నాయుడు కూడా చేశాడు. విశాఖ స్టీల్ మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుంటే ప్రైవేటీకరిస్తున్న మోడీని ఏమనలేదు, ప్రైవేటీకరణ లేకపోయాడని జగన్నే విమర్శించాడు. ప్రత్యేక హోదా ఇవ్వని మోడీని ఏమనలేదు, 22 మంది ఎంపీలు ఉన్న ఎందుకు తెలియదని జగన్నే అడిగారు. జగన్ అయినా చంద్రబాబునైనా వీరు ఒకరినొకరు అడుక్కోవడమే తప్ప, ఒకరి మీద ఒకరు ఫైట్ చేయడమే తప్ప, ఇద్దరు కలిసో విడివిడిగానో కేంద్రం పైన ఫైట్ చేసే పరిస్థితి వస్తే అప్పుడు ప్రత్యేక హోదా వస్తుంది.